క్వశ్చన్, వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ క్రింది వానిలో ఏది? 1 పెరుగుదల ఒక్కటే ప్రభావితం చేస్తుంది, 2 వికాసం ఒకటే ప్రభావితం చేస్తుంది, 3 పరిపక్వత లేదా పరిణితి ఒక్కటే ప్రభావితం చేస్తుంది, 4 పై 3 ప్రభావితం చేస్తాయి. మీకు ఒక 10 సెకండ్స్ అయితే టైం ఇస్తాను. అలాగే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. మీరు కామెంట్ సెక్షన్లో వీడియో యొక్క ఆన్సర్స్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో దీనికి ఆన్సర్ మీరు చూసుకోండి. కామెంట్ చేశారా? సో ఆన్సర్ వచ్చేసి 4వదండి. పై 3 కూడా ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను పెరుగుదల ప్రభావితం చేస్తుంది, అలాగే వికాసం కూడా ప్రభావితం చేస్తుంది. పరిపక్వత అన్నా పరిణితి అన్నా ఒకటే కదా. సో ఇది కూడా మనకి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం అనేది చేస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకి పై 3 ప్రభావితం చేస్తాయి అనే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక లేదా గుణాత్మక మార్పును ఏమంటారు? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఒక 10 సెకండ్స్ టైం అయితే ఇస్తున్నాను. సో మనకి ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అండి. ఇది గన్ షాట్ క్వశ్చన్స్ అండి. మనకి జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ పరిమాణంలో కానీ నిర్మాణంలో కానీ వచ్చేటువంటి పరిమాణాత్మక మార్పులను మనము పెరుగుదల అంటాము అని నేర్చుకున్నాం కదా. సో ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అవుతుంది. వికాసం ఏమో మనకి గుణాత్మక మార్పులను చూపిస్తుంది, కానీ ఇక్కడ పరిమాణాత్మక మార్పులు అన్నాడు కాబట్టి ఆన్సర్ మనకి పెరుగుదల. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూసుకుందాము. ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు? ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పెరుగుదల, ఆప్షన్ 4 అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి వికాసం అండి. ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అంటారు. ఒక జీవిలో పెరుగుదలలో మాత్రమే పరిమాణాత్మకమైన మార్పులు వస్తే దాన్ని పెరుగుదల అంటాము. అలాగే గుణాత్మక మార్పులు, పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు వస్తే దాన్ని వికాసం అంటామని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి వికాసం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాము. జన్మతః అంటే పుట్టుకతోని వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడమే. ఆప్షన్ 1 వికాసం, ఆప్షన్ 2 పెరుగుదల, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ని మీరు చూస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ 1 పరిపక్వత అండి. జన్మతః పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు క్రమంగా వయసుతో పాటు వికసించడమే పరిపక్వత అంటారు. ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అంటారు. సో ఆన్సర్ మనకి పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులతో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పుని ఏమంటారు? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 వికాసం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 అభ్యసనం. సో మీ టైం స్టార్ట్స్ నవ్వండి. ఒక 10 సెకండ్స్ ఇస్తాను. మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో దీనికి మనకి ఆన్సర్ వచ్చేసి వికాసం అండి. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలను ఇచ్చారు. మానసిక అంశాల్లో పెరుగుదల అంటే మనకి వికాసం క్రిందకి వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి వికాసము. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్.
అనువంశికంగా వచ్చినవి అంటే ఏంటి ఫ్రెండ్స్? మన తాత ముత్తాతల నుంచి, మన తరతరాల నుంచి వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు? సో ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 పెరుగుదల, ఆప్షన్ 3 వికాసం, ఆప్షన్ 4 5 అన్ని. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి దీనికి పరిపక్వత. అనువంశికంగా అంటే మన తరతరాల నుంచి వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అని పిలుస్తారు. సో ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అంటారు. సో దీన్ని పరిపక్వత అని పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని వివేచనా సామర్థ్యంను పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 అభ్యసనం, ఆప్షన్ 2 పెరుగుదల, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 వికాసం. కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి దీనికి 4th 1 వికాసం. సో మనకి 7th క్వశ్చన్ కి ఆన్సర్ 4th 1 వికాసం. మెదడు పెరగడం వలన అంటే ఆ వ్యక్తిలోని ఇన్నర్ పార్ట్స్ పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని అలాగే వివేచన సామర్థ్యాన్ని పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వానిలో దేనిని సూచిస్తుంది అంటే మనకి వికాసాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వానిలో ఏది? ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 పరిపక్వత, ఆప్షన్ 3 వికాసం, ఆప్షన్ 4 అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో లాస్ట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి వికాసం. ఒక క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వానిలో మనకి వికాసాన్ని సూచిస్తుంది. ఈ వికాసానికి, పెరుగుదలకి, పరిపక్వతకి సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా మనకి ఈ క్వశ్చన్స్ లో నిక్షిప్తమై ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనము ఈ టాపిక్ ని చాలా బాగా చదవాలి, ఎందుకంటే దీని నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ గా వస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. 9th క్వశ్చన్, ఈ క్రింది వానిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది? చెందిన వాక్యం ఏది అని అడిగారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా చూసుకోండి, చెందిన, చందని అని మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి కన్ఫ్యూజన్ బిట్స్ కి మీరు 1కి 2 సార్లు మనము క్వశ్చన్ చూసుకోవాలి. సో ఆప్షన్ 1 మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు, ఆప్షన్ 2 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు, ఆప్షన్ 3 శారీరక మానసిక అభివృద్ధి లేదు, ఆప్షన్ 4 శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మీరందరూ దీనికి కరెక్ట్ ఆన్సర్ పెట్టారనుకుంటున్నాను. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? మనకి బుద్ధిమాంద్యులకు మనుషులు పెరుగుతారండి, వాళ్ళు బాడీ పార్ట్స్ అనేవి అది క్రమేపీ పెరుగుతూనే ఉంటుంది, కానీ మానసిక అభివృద్ధి అనేది వాళ్ళలో ఉండదు. కాబట్టి చెందిన వాక్యం అనే వచ్చేసరికి మనకి శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి అనేది లేదు అనే వాక్యం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ఈ క్రింది వానిలో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది? చెందిన వాక్యం ఏది? ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారండి. సో ఫస్ట్ 1 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు, ఆప్షన్ 2 మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు, ఆప్షన్ 3 శారీరక మానసిక అభివృద్ధి లేదు, ఆప్షన్ 4 శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. మరగుజ్జులు అంటే ఏంటి ఫ్రెండ్స్? చాలా పొట్టిగా ఉండేవాళ్ళు, చాలా చిన్నగా ఉండేవాళ్ళు, వీళ్ళని మనము మరగుజ్జులు అంటాము. మరగుజ్జులు అనేది మనకి శరీరానికి సంబంధించి పెరుగుదల లేదు కాబట్టి మానసిక అభివృద్ధి వాళ్ళలో ఉంటుంది కానీ శారీరక అభివృద్ధి అనేది లేదు. కాబట్టి దీంట్లో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది అంటే మనకి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. పెరుగుదల వికాసంకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అని ఇచ్చారు. సో కరెక్ట్ గా చూసుకోండి. ఆప్షన్ 1 వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. ఆప్షన్ 2 పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. ఆప్షన్ 3 వికాసం పరిశీలించడానికి సాధ్యపడను. ఆప్షన్ 4 పెరుగుదల జీవితాంతం కొనసాగదు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. ఎందుకంటే వికాసం పరిశీలించడానికి సాధ్యపడను అని ఇచ్చాడు. ఇది సాధ్యపడదు. మనకి ఇక్కడ పెరుగుదలకు వికాసంకి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని ఇచ్చారు. సరికానిది అంటే వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అనేది సరికాని అంశము. మరి సరైన అంశం ఏది? వికాసాన్ని పరిశీలించడానికి సాధ్యపడుతుంది అనేది మనకి ఇక్కడ సరైన అంశం అయితే అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 3rd one వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. అవును, ఇది కరెక్టే. పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలము. అవును, ఇది కూడా కరెక్టే. పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు. అవును, ఇది కూడా కరెక్టే. కానీ సరికాని అంశము వచ్చేసరికి మనకి వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అని ఇచ్చాడు. కానీ ఇది అనేది సాధ్యపడదు ఫ్రెండ్స్. సో ఇది మనకి సరికాని అంశం అనేది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 12th క్వశ్చన్. ఈ క్రింది వానిలో వికాసానికి సంబంధించినది అని అడిగారు. సో ఫస్ట్ వన్ 3 సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం. సెకండ్ వన్ 6 నెలల వయసులో దంతాలు రావడం. థర్డ్ వన్ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం. ఫోర్త్ వన్ 6 అడుగుల ఎత్తును కలిగి ఉండడం. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 3rd one అండి. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం అనేది వికాసానికి సంబంధించి అవుతుంది. ఒక మనిషిలో మానసికంగా వికాసం అనేది పెరిగితేనే ఇటువంటి ఆంగ్లంలో మాట్లాడడం కానీ, మ్యాథమెటిక్స్ లో లెక్కలు చేయడం కానీ, లేదా సైన్స్ లో కొన్ని విషయాలు వాడు కొన్ని దృగ్విషయాలను చేసేయడం కానీ ఇవన్నీ కూడా చేయగలుగుతాడు. 3 సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం అనేది, అలాగే 6 నెలల వయసులో దంతాలు రావడం అనేది, 6 అడుగుల ఎత్తును కలిగి ఉండడం అనేది అంతా కూడా మనకి శారీరక మార్పులు. కానీ మానసికంగా వచ్చేది మనకి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 3rd one కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో 13th క్వశ్చన్ చూసుకుందాము. ఈ క్రింది వానిలో వికాసానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించము. సరైన వాక్యం అన్నాడు ఫ్రెండ్స్. సో ఆప్షన్ 1 ఇది గుణాత్మకమైనది కాదు. ఆప్షన్ 2 ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు. ఆప్షన్ 3 ఇది పరిమితమైన ప్రక్రియ కాదు. ఆప్షన్ 4 ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇటువంటి క్వశ్చన్స్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సో మనకి ఆన్సర్ అనేది మనం క్వశ్చన్ బేస్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి మనం క్వశ్చన్ 1కి 2 సార్లు ఇటువంటి క్వశ్చన్స్ ని చదివితేనే తప్ప మనకి ఆన్సర్ అనేది అర్థం కాదు. సో క్వశ్చన్ చూసుకోండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది పరిమితమైన ప్రక్రియ కాదు, చెందిన సరైన వాక్యము అని అడిగారు. గుణాత్మకమైనది కాదు అనేది అవ్వదు, ఇది గుణాత్మకమైనది. జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు అంటే ఇది జీవితాంతం జరిగే ప్రక్రియే కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అలాగే ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడింది కాదు అని ఇచ్చాడండి. ఇక్కడ అవును అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇది పరిమిత ప్రక్రియ కాదు అంటే ఇది జీవితాంతం కొనసాగుతుంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 3rd one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్.
సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే ఆప్షన్ 1 పరిపక్వత ప్రజ్ఞ అనేది అవసరం, ఆప్షన్ 2 పరిపక్వత సృజనాత్మకత అవసరం, ఆప్షన్ 3 పరిపక్వత ప్రేరణ అవసరం, ఆప్షన్ 4 పరిపక్వత అభ్యసనం అనేది అవసరం. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 పరిపక్వత అభ్యసనం అనేది అవసరం. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే వాడు 2 సంవత్సరాలకి సైకిల్ తొక్కమంటే తొక్కేస్తాడా? తొక్కలేడు కదా. వాడిలో కావలసినటువంటి పరిపక్వత ఉండాలి. అలాగే అభ్యసనం అంటే ఏంటి? సాధన. వాడు అభ్యసించగలిగే వాడి యొక్క ఆ బాడీ సహకరించాలి, వాడికి అభ్యసించాలనే కోరిక ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వాడు సైకిల్ అనేది తొక్కగలుగుతాడు. కాబట్టి సైకాలజీ ఉపాధ్యాయుడిగా వాడికి కావలసినటువంటి పరిపక్వత అవసరము, అలాగే అభ్యసనం కూడా అవసరము సైకిల్ తొక్కాలంటే. సో మిగతావన్నీ రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. మనకి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. వికాసం లేదా అభివృద్ధి అనగా ఆప్షన్ 1 సంభావనీయత విచ్చుకొనుట, ఆప్షన్ 2 దేహము పెరుగుట, ఆప్షన్ 3 అవయవ స్థితిలో మార్పు, ఆప్షన్ 4 రూపంలో మార్పు. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ 1 సంభావనీయత విచ్చుకొనుట అవుతుందండి. ఇక్కడ దేహము పెరుగుట అనేది, అవయవ స్థితిలో మార్పు, అలాగే రూపంలో మార్పు, ఇవన్నీ కూడా మనకి పెరుగుదలకు సంబంధించి. కాబట్టి ఈ వికాసము అంటే మనకి సంభావనీయత విచ్చుకొనుట అనే ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 పెరుగుదల నిరంతర ప్రక్రియ, ఆప్షన్ 2 పెరుగుదల పరిమాణాత్మకమైనది, ఆప్షన్ 3 పెరుగుదల అనగా ఎత్తు, బరువు మరియు ఆకారంలోని మార్పులు, ఆప్షన్ 4 వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ తెలిసిపోతుంది. ఎందుకంటే పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది, కానీ ఇక్కడ మనకి పెరుగుదల నిరంతర ప్రక్రియ అని ఇచ్చాడు. కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది రాంగ్. కానీ మనకు ఆన్సర్ ఇక్కడ కరెక్ట్. ఎందుకంటే సంబంధించి సరి కాని వాక్యాన్ని అడిగాడు కాబట్టి మనము ఇక్కడ రాంగ్ ది ఎంచుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది, వికాసం పెరుగుదలలో వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. ఆప్షన్ 3 వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలుండవు. ఆప్షన్ 4 వికాసం పరిమాణాత్మకము, పెరుగుదల గుణాత్మకము. సో ఇందులో మనకి సరైన దాన్ని ఎంచుకోమన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది, పెరుగుదల వికాసంలో ఒక భాగము. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే వికాసము పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయా? వికాసం కొనసాగుతుంది కానీ పెరుగుదల అనేది కొనసాగదు. వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు అని ఇచ్చాడు, కానీ ఎందుకు ఉండవు? పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉంటాయి కదా. ఒక మనిషి పొట్టిగా ఉంటే ఒక మనిషి పొడుగ్గా ఉంటాడు, ఒక మనిషి లావుగా ఉంటే ఒక మనిషి సన్నంగా ఉంటాడు. కాబట్టి మనకి పెరుగుదల అనేది ఖచ్చితంగా వైయక్తిక భేదాలు అయితే ఉంటాయి. అలాగే వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం అని ఇచ్చాడు. దీన్ని రివర్స్ ఇచ్చాడు. వికాసం అనేది గుణాత్మకము, పెరుగుదల అనేది పరిమాణాత్మకము. కాబట్టి ఈ 3 కూడా మనకి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఇది ఒకటే మనకి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. వికాసము, పరిపక్వత, అభ్యసనముల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణాన్ని సూచించండి. ఫస్ట్ 1 అభ్యసనం ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత ఇంటూ వికాసము. సెకండ్ 1 వికాసము ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత బై అభ్యసనము. ఆప్షన్ 3 అభ్యసనం ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత బై వికాసము. ఆప్షన్ 4 వికాసం ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూస్ చేసేయండి ఫ్రెండ్స్.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ అండి. వికాసము ఈక్వల్స్ టు F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటివి మనకి గన్ షాట్ క్వశ్చన్స్, ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇటువంటి క్వశ్చన్స్ కి ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. ఈ క్రింది వానిలో వికాస లక్షణం కానిది ఏది? ఆప్షన్ 1 అంతర్గతమైన చర్చ, ఆప్షన్ 2 ఒక ప్రత్యేకాంశానికి పరిమితము, ఆప్షన్ 3 గుణాత్మకమైనది, ఆప్షన్ 4 సమగ్రమైనది. సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూస్ చేసేయండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుంది. ఎందుకు అంటే అంతర్గతమైన చర్చ, అలాగే గుణాత్మకమైనది, సమగ్రమైనది, ఈ మూడు కూడా మనకి వికాస లక్షణాలండి. ఒక ప్రత్యేక అంశానికే పరిమితం అవుతుంది అనేది మాత్రం వికాస లక్షణం కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్ అవుతుంది.